ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్, ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో అందరూ కూడా అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే డయాబెటిక్. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం పీడిస్తూనే ఉంటుంది. సో దానికి మీరు ఇంతకుముందు కూడా చాలా మేకింగ్ వీడియోస్ చేశారు ప్రీవియస్గా, చాలా ఫార్ములాస్ చెప్పారు. చాలామంది అవి చేసి మాకు చాలా బాగా వర్క్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరొక ఫార్ములా ఏదైనా, దానికి ఈజీ రెమెడీ ఏదైనా చెప్తారా? ఓకేమ్మా, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. కాబట్టి ఈ యొక్క ఫార్ములాస్ పాటించే వాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు. అదేవిధంగా ఫార్ములాస్ మంచి ఫార్ములాస్ వాళ్ళు వాడేసేసి దాని యొక్క లబ్ధి పొందేసి ఆ సంతోషాన్ని మరి మీకు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు, మాతో కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నామా. ఇది చాలా శుభదాయకమైన పరిణామం. వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసమే మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళు వాటిని సద్వినియోగం చేసుకున్నందుకు చాలా సంతోషదాయకమైన విషయమా. ఈ షుగర్ వ్యాధికి మరి మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడండి. నేరేడు విత్తనాల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. నేరేడు విత్తనాలు, నేరేడు పళ్ళు సీజన్లో దొరుకుతాయి, కానీ విత్తనాలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఎండిపోయినటువంటివి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. నేరేడు విత్తనాల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. పసుపు కొమ్మలు దంచి తయారు చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. చివరగా మరి లాస్ట్ పదార్థంగా నేలవేము చూర్ణం. చాలా చేదు ఉంటుందమ్మా నేలవేము. వేప చెట్టు పెద్ద చెట్టు, వేప పెద్ద చెట్టు అయితే ఇది వేము అంటే వేప కదమ్మా. నేలవేము నేల కంటే నేలలో కొద్దిగా ఎత్తు మాత్రమే పెరుగుతుంది, లేదా మ్యాక్సిమం 2 మీటర్ల వరకు 3 మీటర్ల వరకు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి చాలా తక్కువ ఎత్తే పెరుగుతుంది అది. ఒక్కోసారి భూమి సారవంతం ఎంతైతే ఇంచుమించు 10 మీటర్స్ వరకు కూడా పెరగచ్చు. సో మనకి నేలవేము చూర్ణం దొరుకుతుందమ్మా. కిరాత తిక్త అంటారు. కిరాతం అంటే అతిగా, తిక్త అంటే చేదు. ఎంత చేదంటే ఈ వేప కంటే కూడా మరి కొన్ని రెట్లు విపరీతమైన చేదు ఉంటుందమ్మా. కానీ దానికి ఔషధ గుణాలు కూడా అలాగ ఉంటాయి. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే మరి వ్యాధి వచ్చిన తర్వాత ఎట్లయినా కష్టపడతారు, కానీ ఆ యొక్క సమస్య బయటపడాలని చెప్పేసి అనుకుంటుంటారు. కాబట్టి ఆ యొక్క నేలవేము చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ యొక్క నేలవేము చూర్ణాన్ని మరి అంత చేదుగా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ డోస్ కూడా దాన్ని వాడకూడదు. కాబట్టి జస్ట్ ఒక 20 గ్రామ్స్ కలిపితే సరిపోతుంది. 15 to 20 గ్రామ్స్, 15 నుంచి 20 గ్రామ్స్ వరకు కంటే కూడా ఎక్కువ కలపాల్సిన అవసరం ఉండదు. ఈ 4 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణం, మ్యాక్సిమం 1/2 టీ స్పూన్, జనరల్గా 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ పౌడర్ నుంచి అవసరాన్ని బట్టి 1/2 టీ స్పూన్ వరకు కూడా ఆ యొక్క చూర్ణాన్ని తీసుకుని 100 ml లేదా 50 ml వాటర్లో కలిపేసి తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉదయం ఒకసారి తీసుకోవాలి, రాత్రిపూట ఒకసారి తీసుకుంటున్నారు. ఈ విధంగా తీసుకోవడం వల్ల మరి షుగర్ వ్యాధి చాలా త్వరగా నియంత్రణలోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. షుగర్ వ్యాధి వల్ల కలిగేటువంటి లక్షణాలు కూడా తగ్గిపోతాయి. అంటే షుగర్ వ్యాధిలో మరి ఒక్కొక్కరికి ఒక రకమైన లక్షణాలు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి మూత్రం ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అది కూడా రాత్రిపూట ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క నేరేడు ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడమే కాకుండా ఈ నేరేడు బహుమూత్ర వ్యాధిని కూడా కంట్రోల్ చేస్తుంది. విపరీతంగా మూత్రం పోయేటువంటి పరిస్థితి నుంచి బయటపడేటట్టు ఈ నేరేడు విత్తనాల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ నేరేడు యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే, మనము రోజు విపరీతంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం అలవాటు పడిపోయాం. కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అంతా అదే. సో కార్బోహైడ్రేట్ ఫుడ్డే మరి జీర్ణమయ్యి చక్కెరగా మారేసేసి రక్తంలో ఉండడం చేతనే ఈ సమస్యలన్నీ కలుగుతున్నాయి. కాబట్టి కార్బోహైడ్రేట్ ఫుడ్ జీర్ణం కావాలంటే మన దేహంలో జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి బాగా జరుగుతుండాలి. అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి బాగా జరిగితే కార్బోహైడ్రేట్ జీర్ణం అవుతాయి, అది షుగర్ కింద మారిపోతుంది. కానీ ఈ యొక్క నేరేడు విత్తనాలు వాడుకోవడం వల్ల నేరేడు విత్తనాలు లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఇతర రసాయన పదార్థాలు జీర్ణ వ్యవస్థలో ఈ యొక్క అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించేస్తాయి. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నప్పటికీ ఎక్కువ భాగం మన దేహానికి ఉపయోగపడకుండా బయటకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన దేహానికి హాని ఉండదు. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా
షుగర్ను నియంత్రణలో ఉంచడమే కాకుండా జ్ఞాపక శక్తిని పెంచేందుకు మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా పసుపు ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి కొన్నాళ్ళు షుగర్ ఉన్న తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, కోపము, చికాకు ఇలాంటి లక్షణాలు కలగడము, పక్షవాత సమస్యలు రావడం ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అన్నమాట. సో పార్కిన్సన్స్ అనేటువంటి జబ్బు, వణుకుడు జబ్బు అది రావడం ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. అలా రాకుండా కూడా ఈ యొక్క పసుపు ఉపయోగపడుతుంది. మెంతులు కూడా మరి షుగర్ను నియంత్రణలో ఉంచడమే కాకుండా మరి ఆ మెంతుల వల్ల మరొక ప్రయోజనం అంటే కొలెస్ట్రాల్ను పెంచకుండా చేస్తుంది. అంటే చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ను పెంచేసేసి చెడు కొలెస్ట్రాల్ను బాగా తగ్గించేందుకు మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి కొన్ని రోజుల పాటు షుగర్ ఉన్నప్పటికీ ఈ యొక్క కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళల్లో మెంతుల్లో ఉన్నటువంటి లినోలిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో గుజ్జును బాగా ఉత్పత్తి చేసేసి మరి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు, వచ్చిన నొప్పులు తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి చివరగా మనం చెప్పుకున్నటువంటిది ఈ యొక్క నేలవేము. నేలవేము చాలా చేదుకుంటుందని చెప్పాను కదండి. ఈ యొక్క నేలవేము కూడా షుగర్ వ్యాధి నియంత్రణకి, ముఖ్యంగా ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ తగ్గించేసేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకి మన రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ చక్కెర త్వరగా కణంలోకి పోయినప్పుడు ఈ రక్తంలో షుగర్ పెరగకుండా ఉంటుంది. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తంలో చక్కెర ఒక పట్టాన కణంలోకి పోదు. కాబట్టి ఈ యొక్క నేలవేం ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెరని చెక్క కణాల్లోకి పోయేటట్టు చేస్తుంది. సో దీన్ని అంతా ఎంపీ చేసేస్తుంది అనమాట. అప్పుడు షుగర్ కంట్రోల్లోకి అయిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తుంటాయి అనమాట. ఆ చర్మ వ్యాధులు, రకరకాల చర్మ వ్యాధులు వస్తుంటాయి. వచ్చినటువంటి చర్మ వ్యాధులు కూడా ఒక పట్టణం లొంగవు, ఒక పట్టణం తగ్గవండి. ఎన్ని రకాల ప్రయత్నం చేస్తుంటారు. మరి ఈ నేలవేము ఆ యొక్క చర్మ వ్యాధుల నుంచి కూడా దూరం చేసేందుకు, చర్మ వ్యాధి వల్ల వచ్చేటువంటి దురదలు, పోట్లు, సలుపులు, మంటలు తగ్గించేందుకు, రక్తాన్ని శుద్ధి చేసేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్తో ఈ యొక్క నేలవేం పనిచేస్తుంది. కాబట్టి ఈ పదార్థాలన్నీ కలిపి మనం ఔషధంగా వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి షుగర్ వ్యాధిగ్రస్తులు క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండేవి కాకుండా